రాలిపోతున్న జుట్టుకు ఇక చెక్ పెట్టేసేయండి. ఇక నుండి మీకు కొత్త జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ జుట్టు ఊడుతున్నా మీకు ఒక్కసారికి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఈ రెమెడీని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. నేను వాడాకే నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను మీ అందరితో ఈ రెమెడీని అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, ఎవరి జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుందో, అసలు ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఒక్కసారికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెమెడీని మనం తయారు చేసుకోవడానికి అన్ని కూడా మన ఇంట్లో దొరికేవే, మన కిచెన్ లో ఉండే వాటితోనే తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఇలాగా ఉల్లిపాయనైతే తీసుకోవాలండి. ఉల్లిపాయ ఉంటే చాలు మీ జుట్టుని విపరీతంగా పెంచుకోవచ్చండి. ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలాగా రెడ్ కలర్ లో ఉన్న ఉల్లిపాయలను అయితే తీసుకోవాలన్నమాట. ఇవైతేనే మన హెయిర్ విపరీతంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ మీకు నేను చూపించడానికి 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. కానీ ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఎవరి జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుందో, ఎవరి జుట్టు అయితే పిలకలాగా ఉందో, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయాల్సిందే అండి. ఇది 100% వర్క్ అవుతుందండి. సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి ఇది వాడిన తర్వాత మీకు ఒక్కసారికే జుట్టు రాలటం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. నేను వాడానండి, వారంలో 2 సార్లు వాడాను, అంతే నా జుట్టు విపరీతంగా పెరిగింది. అసలు జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గిపోయింది అనమాట. అందుకే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇలాగా ఒక చిన్న ఉల్లిపాయలను అయితే 2 తీసుకోండి, తొక్కను తీసేసుకొని వాష్ చేసేసుకోండి. ఇక ఇలాగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు చాకుతోటి చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ వల్ల మన జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు కుదుళ్లను పోషించి హెయిర్ ఫాల్ ను ఆపుతుందండి. అలానే రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు వేగంగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల చుండ్రును, తలపై దురదను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో ఉండే అధిక సల్ఫర్ కంటెంట్ వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తాయండి. సో మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఉల్లిపాయలను వదులుకుంటామా చెప్పండి? కేవలం ఇలా ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి మీ హెయిర్ ని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. ఈ రెమెడీని నేను వాడటమే కాదండి, నేను నా ఫ్రెండ్స్ తో, నా ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించింది. చాలా మంది హెయిర్ పెరగాలి అనేసి వందలు ఖర్చు పెట్టేసి హెయిర్ గ్రోత్ సిరమ్స్ అని, షాంపూస్ అని, ఆయిల్స్ అని ఎన్నెన్నో కొంటా ఉంటారండి. అవి కొని మీ హెయిర్ కి అప్లై చేసుకుంటారు. వాటి వల్ల మీకు రిజల్ట్ అనేది 20% ఉంటుందండి. నష్టం అయితే 80% ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులో కెమికల్స్ అనేవి ఎక్కువగా మిక్స్ చేసి పెడతారండి. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనేసి. సో ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మన ఇంట్లో ఉండే వాటితోనే మీ హెయిర్ ని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. ఇక ఇలాగా ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదండి. ఈ బౌల్ ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఇక ఇందులోకి 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోవాలండి. మనం రెగ్యులర్ గా ఏ వాటర్ అయితే తాగటానికి యూస్ చేస్తామో ఆ వాటర్ ని 1 గ్లాస్ వరకు అయితే వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఈ టీ పౌడర్ వల్ల మన జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవి తెలియక చాలా మంది అసలు జుట్టుకి టీ పొడిని యూస్ చేస్తారా అని వినగానే షాక్ అయిపోతారు. కానీ మనకి టీ పౌడర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. టీ పొడిలోని గుణాలు స్కాల్ప్ పై డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి దురద మరియు చుండ్రును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయండి. టీ పొడిలోని ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు మరియు కెఫెన్ ఉండటం వల్ల జుట్టు రాలటాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఈ టీ పౌడర్ వల్ల మన జుట్టు అనేది చాలా మెరుపునైతే ఇస్తుందన్నమాట. చాలా షైనీగా, సిల్కీగా అయితే కనిపిస్తుందండి మన హెయిర్ అనేది. సో అందుకని ఇక్కడ 2 స్పూన్స్ వరకు టీ పౌడర్ అయితే వేసుకున్నామండి. నేను ఇక్కడ చిన్న స్పూన్ అయితే యూస్ చేశాను కాబట్టి 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ తో యూస్ చేయాలి అనుకుంటే 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇక్కడ మనం యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మన హెయిర్ కి ఎటువంటి హాని అయితే ఉండదన్నమాట వీటి వల్ల. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం రైస్, బియ్యాన్ని అయితే తీసుకుంటున్నామండి. అసలు మీకు తెలుసా చైనీస్ వాళ్ళ జుట్టు ఎందుకు అంత పొడవుగా ఉంటుందో? ఈ రైస్ వాటర్ వల్లే అండి. ఇలాగా వాళ్ళు రైస్ వాటర్ ని యూస్ చేయడం వల్ల వాళ్ళ జుట్టు చూసారా, వాళ్ళ జుట్టు ఒత్తుగా
పొడవుగా సాఫ్ట్ గా ఉంటుంది. ఇలాగా బియ్యాన్ని కూడా 2 స్పూన్ల వరకు అయితే వేసుకోండి. ఈ రైస్ వాటర్ జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే అమైనో యాసిడ్స్, విటమిన్స్ బి, సి, ఈ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి హెయిర్ ఫాల్ ను తగ్గించి జుట్టును ఒత్తుగా పొడవుగా పెరిగేలాగా చేస్తాయండి. అంతేకాకుండా మన జుట్టుకు పోషణను అందించి తెగిన జుట్టును నివారించి మెరుపును పెంచడంలో ఇది ఎంతో పనిచేస్తుందండి. చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది వస్తుంది కదండి. అలాగా తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి కొంతవరకైనా నియంత్రిస్తుందండి ఈ రైస్ వాటర్ అనేది. సో చూస్తున్నారు కదా, 2 స్పూన్స్ వరకు రైస్ ని కూడా వేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇలాగా గుప్పెడ వరకు కరివేపాకునైతే వేసుకోండి. కరివేపాకు మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన జుట్టు రాలటాన్ని తగ్గించి అలానే మనకున్న తెల్ల జుట్టును నెల్లపడడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ మరియు బి విటమిన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇలాగా కరివేపాకును వాడటం వల్ల మన జుట్టు చాలా వేగంగా ఒత్తుగా పెరుగుతుందండి. నేను ఏదో చెప్తున్నానని అనుకుంటున్నారండి. నేను చెప్పడం అయితే కాదు కానండి. మీరు ఈ రెమెడీని ఒక్కసారి తయారు చేసుకొని మీ హెయిర్ కి అప్లై చేసి చూడండి. తర్వాత మీరే కమెంట్ సెక్షన్ లోకి వచ్చి మీరు మెసేజ్ అయితే పెడతారనమాట. అంత బాగా వర్క్ అవుతుందండి ఇది. ఇక ఇలాగా వీటన్నిటిని వేసుకొని బాగా మరగనివ్వండి. ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క ఆ రసము, ఆ సారము అంతా ఆ వాటర్ లోకి అయితే రావాలన్నమాట అండి. సో ఇలాగా చూస్తున్నారు కదా, ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలండి. కొంచెం వాటర్ అనేవి తగ్గిపోతాయి అనమాట. మనం ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకున్నాం కదా. ఈ రెమెడీని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇక ఇలా రెడీ చేసుకున్న దీనిని మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా లేదా డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలా అనేది నేను మీకు ఈ వీడియోలో మొత్తం వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. సో మీరు అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూసారనుకోండి, మీకు రిజల్ట్ అనేది కూడా అలాగే కనిపిస్తుంది అనమాట. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇలాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్టైనర్ తోటి ఒక బౌల్లోకి ఫిల్టర్ అయితే చేసేసుకున్నాం కదండి. ఇక ఇలాగొచ్చిన ఈ సిరంలోకి నెక్స్ట్ మనం ఇందులోకి కొబ్బరి నూనెనైతే యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె మన జుట్టు పెరుగుదలకు అలానే మన జుట్టు స్ట్రాంగ్ గా ఉండటానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి మన జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. అలానే మన జుట్టు పొడిబారిపోయి చిట్లిపోయి ఉంటుంది కదండి, అలాగున్నప్పుడు మన జుట్టును తేమనందిస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఇందులోకి. సో ఇలాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి నూనె లేదు అనుకుంటే ఇందులోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయినా వేసుకోవచ్చండి. అది కూడా మీ దగ్గర లేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ అయినా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. నేను చెప్పిన ఈ 3 ఆయిల్స్ కూడా మీ దగ్గర లేవు అనుకుంటే, ఒకవేళ మీ హెయిర్ కి పడకపోతే మీరు రెగ్యులర్ గా ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని కూడా మిక్స్ చేసేసుకొని మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఇలాగ రెడీ చేసుకున్న ఈ సిరంలోకి మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ ని 1/2 టీ స్పూన్ వరకు మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ సిరం ని డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సిరం ని మీరు డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి అనుకుంటే నైట్ టైం డ్రై హెయిర్ పైన అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ అయితే హెడ్ వాష్ చేసుకోవచ్చు. షాంపూ తోటి హెడ్ వాష్ చేసుకోండి మార్నింగ్. ఒకవేళ మీరు దీనిని ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ హెయిర్ పైన ఈ సిరం ని మీ హెయిర్ మొత్తానికి స్కాల్ప్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు బాగా అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ వరకు అలాగే మీ హెయిర్ లో ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి షాంపూ తోటి. ఆ షాంపూ కూడా నేను ఈ వీడియోలోనే చూపించబోతున్నానండి. ఎలాగా షాంపూని తయారు చేసుకొని మన హెయిర్కి హెడ్ బాత్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, షాంపూని కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా. సో ఇలాగ రెడీ చేసుకున్న ఈ సిరంని, ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ షాంపూని వాడటం వల్ల మీ జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. నేనేం జోక్ చేయటం లేదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. జుట్టు రాలటం అయితే పూర్తిగా ఆగిపోతుంది అనమాట మీకు ఫస్ట్ అప్లికేషన్. సో మనం షాంపూని తయారు చేసుకోవడానికి ముందు నైట్ రోజు 2 స్పూన్ల వరకు మెంతులని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని నైట్ అంతా అలాగే నానబెట్టుకోవాలండి ఆ మెంతుల్ని. తర్వాత మార్నింగ్ కి ఇలాగా ఒక బౌల్లోకి
ఆ మెంతుల వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలాగా ఆ మెంతులు అనేవి ఆ వాటర్ లో నాని ఉండటం వల్ల ఆ వాటర్ లోకి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అన్ని ఆ వాటర్ లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. దాని వల్ల మన జుట్టు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, అలానే షైనీగా కూడా కనిపిస్తుందండి. సో ఇలాగా ఈ మెంతుల వాటర్ ని తీసుకొని అందులోకి మీరు రెగ్యులర్ గా ఏ షాంపూని అయితే యూస్ చేస్తున్నారో, మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో అందులోకి మీకు ఎంత కావాలో అంత వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక ఇప్పుడు నేను చూపించిన ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసేసుకోండి. మీకు ఈ సిరం ని పెట్టుకోవడానికి టైం లేకపోతే మీరు కావాలి అనుకుంటే ఈ షాంపూ తోటైనా మీరు హెడ్ వాష్ చేసుకోవచ్చండి. దీనివల్ల కూడా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మన జుట్టుకి మనం కేర్ అయితే తీసుకోవాలండి. అలాగే జుట్టుని వదిలేయకుండా అదే పెరిగిద్దిలే అని అనుకోకుండా మీకు టైం ఉన్నప్పుడల్లా మన హెయిర్ కి మంచి కేర్ తీసుకుంటే మన జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి. అలానే జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గిపోతుంది. సో చూసారు కదండి, మీకు ఈ వీడియోలో నేను మొత్తం పూర్తిగా అర్థమయ్యేటట్లే వివరించాను అని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తానన్నమాట. సో చాలా బాగా యూస్ఫుల్ వీడియో అండి. మీ హెయిర్ అయితే మంచిగా గ్రో అవుతుంది. సో ఒకసారి ట్రై చేసేయండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.